జోలకంటి బ్రహ్మానందరెడ్డి అడుగు పెట్టిన తర్వాత ఫ్యాక్షనిజం స్టార్ట్ అయ్యింది, మర్డర్లు ప్రారంభమైంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? సిగ్గుందా? మీ ఎంపీపీ గొంతుకు వస్తుంటే మాకు సంబంధం లేదంటే ఇంతమంది సిగ్గుమాలి విధానాలు మాట్లాడేవాడు ఇవ్వడం ఉన్నాడా? అంటే ప్రభుత్వం తరపున మద్యం షాపులు నడుస్తుంటే మద్యం అక్రమంగా ఎలాగ అమ్మబడుతుంది, అసలు ఎలా రవాణా చేస్తారు? ప్రభుత్వ దుకాణాలు అవసరమైతే 2-3 గంటలు ముందుగా మూసేస్తారు. ఒక చీప్ క్వార్టర్ 800 రూపాయల వరకు అమ్మిన పరిస్థితి. జోలకంటి ఏదో ఎన్నికలప్పుడు వచ్చి రాజకీయం చేస్తారు, తర్వాత వలస పక్షిలాగా ఎగిరిపోతారనేది అతిపెద్ద ప్రచారం జరుగుతుంది. చెప్పు తీసుకొని కొట్టాలి ఇలా. అది కూడా నా తప్ప. బ్రహ్మానందరెడ్డి ప్రజలకు ఈ ఎన్నికల్లో గెలిస్తే ఏం చేయబోతున్నారు? నేను చేయటానికి నేను ధనవంతుడిని కాదు, నేను ఒక్కడిగా నేనేదో ఖర్చు పెట్టి చేశాను. మండుతున్న రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మాచర్ల. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన ముందున్నారు బ్రహ్మానంద రెడ్డి గారు. నమస్కారం. ఇలా ఏమనుకోవాలి? మీ నియోజకవర్గంలో పోటీని కృష్ణార్జునుల యుద్ధం అనుకోవాలా, లేకపోతే బాబాబా మధ్యలో పోటీ అనుకోవాలా? మేము ప్రజాస్వామ్యంగా యుద్ధం జరగాలని కోరుకుంటున్నాం. ఇక్కడ బంధుత్వాలకి పార్టీలకి సంబంధం లేదు. మేము ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నాం. వాళ్ళు నియంతృత్వ పోకడతోటి మరి ప్రజల మీద దాడులు చేస్తూ, ప్రజల్ని భయభ్రాంతులను చేస్తూ, అప్రజాస్వామిక విధానం ద్వారా స్థానిక సంస్థల్లో ఏ విధంగా మరి గెలుపొందారో అదేవిధంగా ఈరోజు వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని గెలవాలనే ప్రయత్నం వాళ్ళది. మా గెలుపు ప్రజా విజయం. ఇలాగంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక వైసీపీకి వ్యతిరేకత అనేది కొనసాగుతుంది కాబట్టి ఆ ఫ్యాక్టరీ మీకు మాచర్లలో పనిచేస్తుంది, లేకపోతే మిగతా ఫ్యాక్టర్స్ అంటే లోకల్గా ఉండేది మద్యం అక్రమ రవాణా అంటున్నారు, మరోవైపు గ్రానైటు దానిపైన వసూళ్ళు అంటున్నారు. ఇంత నియోజకవర్గంలో విచిత్రంగా కనిపిస్తుంది. మాచర్ల నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంగా చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, ప్రజల హక్కులు లేవు, ప్రజల ఆస్తులకు రక్షణ లేదు, ప్రజల మాన ప్రాణాలకి రక్షణ లేదు. నిత్యం అరాచకం. నిన్న చూసాం, మొన్న రాత్రి తెలుగుదేశం కార్యకర్తది ఇంటి ముందు కారు పెట్టుకుంటే పెట్రోల్ పుస్తకాలు. అంతకుముందు డిసెంబర్ 16 గొడవ రోజున అనేక తెలుగుదేశం వర్గీయుల కార్లు తగలబెట్టారు, ఇళ్ల మీద దాడులు చేశారు, మా పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. ఈ విధ్వంసంతో మొదలైంది ఈ రాష్ట్రంలో పరిపాలన. ప్రజావేదిక కూల్చివేతతోటి, ఆ కూల్చివేతలు కాల్చివేతలు చివరికి ప్రజా జీవితాలని కూడా కూల్చివేసే పరిస్థితుల్లో మరి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో కాదేది దోపిడీకి అనర్హం అన్నట్లుగా తయారైంది. అంటే ప్రభుత్వం తరపున మద్యం షాపులు నడుస్తుంటే మద్యం అక్రమంగా ఎలాగ అమ్మబడుతుంది, అసలు ఎలా రవాణా చేస్తారు? వ్యవస్థలు అడ్డగోలుగా పనిచేస్తూ ఉన్నాయి. ఒక సామాన్యుడి దగ్గర ఏదన్నా తెలంగాణ నుంచి ఒక క్వార్టర్ లిక్కర్ తెచ్చుకుంటే వాడిని కేసుల్లో వేధించి వేధిస్తారు. అదే తెలంగాణ నుంచి లిక్కర్ లారీలేమో ఇటు వస్తూ ఉంటాయి, లోడ్లు జిఎస్టీ కట్టకుండా గ్రానైట్ బండ్లేమో అటు వెళ్తూ ఉంటాయి, ఇలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. కానీ దానికి అధికారులు పూర్తి మద్దతు. ఒక్కొక్క గ్రానైట్ లారీ దగ్గర నుంచి 30,000 రూపాయలు వసూలు చేస్తారు. రోజుకి 200 గ్రానైట్ లారీలు పోతూ ఉంటాయి. మరి మద్యం గ్రామాల్లో వాడలా చివరికి కిళ్ళీ షాపుల్లో కూడా పెట్టి మద్యం అమ్మే పరిస్థితి. ఎందుకంటే మద్యం వ్యాపారం మొత్తం వీళ్ళ అన్నదమ్ముల కనుసన్నల్లోనే నడుస్తాయి. అన్ని బార్లు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ప్రభుత్వ దుకాణాలు అవసరమైతే 2-3 గంటలు ముందుగా మూసేస్తారు. ఎందుకంటే వాళ్ళ బార్లలోకి వచ్చి తాగాలి, అక్కడ ఎక్కువ వసూలు చేయాలి. గ్రామాల్లో బెల్ట్ షాపులు, లేబుల్స్ మారుస్తారు, లేబుల్స్ అంటిస్తారు, పంపిస్తుంటారు. ఎక్సైజ్ శాఖ నిద్రపోతుంటుంది, పోలీస్ శాఖ సహకరిస్తూ ఉంటుంది. ఇక కరోనా టైంలో అయితే ప్రత్యేకంగా వ్యసనం మద్యం ఒక చీప్ క్వార్టర్ 800 రూపాయల వరకు అమ్మిన పరిస్థితులు. చివరికి ఏ పరిస్థితి అంటే మాచర్లలో కరోనా వ్యాక్సిన్లు కూడా అమ్ముకున్నారు. వీళ్ళకి ప్రజల పట్ల, ప్రజల అభివృద్ధి పట్ల కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఈరోజు మేము గ్రామాల్లో
తిరుగుతూ ఉంటే ప్రతి గ్రామంలో కూడా నీళ్లు లేవు మహాప్రభు అనే పరిస్థితి. 4 సార్లు శాసనసభ్యుడిగా అతన్ని గెలిపిస్తే కనీసం వాడుక నీళ్లు లేవు. నీళ్ళు ఎవరైనా అడిగితే మీ అందరూ వచ్చి ప్రమాణాలు చేయండి, అప్పుడు మీకు బోర్ వేపిస్తామో నీటి సౌకర్యం వేపిస్తామని చెప్పి, మరి సిగ్గు లేకుండా ఒక శాసనసభ్యుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలి. అంటే ప్రజల బాగోగులు చూడాల్సికే నిన్ను గెలిపించింది. నువ్వు 1000 కోట్లు దోపిడీ చేసి నువ్వు అక్రమంగా సంపాదించుకోవడానికే నీకు ప్రజలు ఓట్లేసింది. కనీస బాధ్యత కాదా మంచినీళ్ళు ఇవ్వటం అనేది, వాడుక నీళ్ళు ఇవ్వటం అనేది? కొన్ని గ్రామాల్లో రోజు స్నానం చేయలేని పరిస్థితులు ఈరోజు అక్కడ నెలకొన్నాయి. ఇక ఒకటేమిటి, గ్రావెల్ అడ్డగోలుగా హైవేస్ వస్తే గ్రావెల్ అడ్డగోలుగా తవ్వేశారు. అదే గ్రావెల్ ఒక టిప్పరు ఎవరన్నా ఇల్లు కట్టుకొని, జగనన్న ఇల్లే కావచ్చు, జగనన్న ఇల్లు ఇవ్వలేదనుకోండి, జగనన్న ఇళ్లలోనే లేదో ఎవరన్నా ఇల్లు కట్టుకొని ఒక ట్రక్ గ్రావెల్ తెచ్చుకోవాలంటే స్టేషన్లు, కేసులు, మళ్ళీ గొడవ, గందరగోళం. బ్రహ్మానంద రెడ్డి గారు 1999 మీ మదరు చేసిన తర్వాత దగ్గర నుంచి ఒక్కసారి కూడా టీడీపీ అక్కడ ఏమాత్రం కూడా గెలవలేదు. ఇప్పుడు మీరు అన్నట్టు 4 సార్లు, 5వ సారి పోటీకి సిద్ధపడుతున్నారు రామకృష్ణారెడ్డి. ఎలా గెలవాలనుకుంటున్నారు? గెలుపు ఓటములు అనేది ప్రజలు నిర్ణయించేది. 2004 సంవత్సరం మాచర్ల నియోజకవర్గంలో ఒక భయానకమైన వాతావరణం ఉంది. 20-25 మంది తెలుగుదేశం కార్యకర్తలు నక్సల్స్ చేతిలో హత్యకు గురి కాబడ్డారు. అదే సమయంలో పోలీసులు ఒక 5గురు చంపబడ్డారు. ఒక ఎస్ఐ నిమ్మకాయల ఎక్స్ పేరు ఏదో ఉంది. అట్లాగే నక్సల్స్ కూడా పోలీసుల చేతుల్లో చంపబడ్డారు. ఆ రోజు పరిస్థితి ఏంటంటే ఎవరు కూడా బయటకు వచ్చి మరి నిలబడలేని పరిస్థితుల్లో ఓటమి. ఆ తర్వాత వరుసగా మరి 2009 కానీ రాజశేఖర రెడ్డి గారి హవా, 2004, 2009 హవా. ఆ తర్వాత చిన్న చిన్న పొరపాట్లు, పార్టీ అంతర్గతంగా జరిగిన పొరపాట్లు మరి వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చాయి. సరే, అవకాశం ఇచ్చినప్పుడు ఒక నాయకుడు దాన్ని సద్వినియోగం చేసి ఈ వెనుకబడిన ప్రాంతాన్ని మరి అభివృద్ధి పదంలో నిలవాల్సిన బాధ్యత అతని మీద ఉంది. అభివృద్ధి లేదు, సొంత అభివృద్ధి తప్పితే, తన కుటుంబ సభ్యుల అభివృద్ధి తప్పితే, చివరికి పేదలకు ఇచ్చిన ఏనాడో 50 సంవత్సరాల నాడు ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్స్ కూడా లాక్కొని వాటిని మళ్ళీ కొత్త వాళ్ళకి ఒప్పజెప్పి పట్టాలు ఇచ్చి, ఆ పట్టాలని మళ్ళీ రేపేదన్నా ఎంక్వైరీ జరుగుద్దేమని చెప్పేసి ఆ పట్టాలని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మటం, సొమ్ము చేసుకోవటం. ప్రభుత్వ భూములే కాదు, దేవాలయ భూములు కూడా ఖాళీ చేసిన పరిస్థితి. భవిష్యత్ తరాల కోసం మిగులు భూములు లేకుండా మొత్తం కూడా బినామీల పేర్లతోటి నింపుకున్న వైనం. నిదానంపాడు శ్రీలక్ష్మి అమ్మవారి దగ్గర భూములు కైవసం చేసుకున్నారు. అమ్మవారి గుడి ముందు సాక్షాత్తు లిక్కర్ గురించి చెప్పాలంటే అమ్మవారికి మనం పూల తోరణాలు వేస్తాం. మీ గుడి ఎదురుగా వెళ్తే బాటిల్స్ వేలాడదీసి తోరణాలు ఉంటాయి. మరి ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ సామాన్యుడి మీద జులుమైతే ప్రదర్శిస్తారు, కానీ వాళ్ళకి ఇవన్నీ కూడా కళ్ళకు కనపడవు. కొబ్బరికాయ 20 రూపాయలు, 25 రూపాయలు ఉండే కొబ్బరికాయ 70 రూపాయలు విచ్చలవిడిగా అమ్ముకుంటారు. ఇవన్నిట్లో వీళ్ళ హస్తమే. చివరికి అక్కడ పుట్టెంటుకలని ఇస్తారు, ఆ బొచ్చు కూడా అక్రమ మార్గాల ద్వారా బయటికి పోయే పరిస్థితిలో. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మీ వైఫల్యం కనిపించడం లేదు అక్కడ? మేము ఒక కేసు పెడితే ఎవరన్నా క్వశ్చన్ చేస్తే, ప్రశ్నిస్తే అతని మీద దాడి చేయటం, అతని ఇంట్లో గంజాయి పెట్టడం, అతని ఇంట్లో తెలంగాణ లిక్కర్ పెట్టడం, అతని మీద తప్పుడు కేసులు బనాయించడం. చిన్న గీత కూడా తగలకపోయినా తెలుగుదేశం వైసీపీ మధ్య గొడవ, ఏదో ఈత ముళ్ళు గుచ్చుకున్న 307లు కట్టే పరిస్థితిలో పోలీస్ శాఖ వ్యవహరిస్తుంది. ఫిర్యాది ముద్దాయి అవుతున్నాడు, ముద్దాయి ఫిర్యాదు అవుతున్నాడు అక్కడ. కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరన్నా మాకు ఈ అన్యాయం జరిగింది అని చెప్పి పల్నాడులో ప్రజలు చెప్పుకోలేని పరిస్థితి అన్నమాట. మళ్ళీ ఇది రివర్స్ మనకే తగులుకుంటుందనే భయంతో బతకాల్సి వస్తుంది. మాచర్ల నియోజకవర్గంలో స్వేచ్ఛ లేదు. కనీసం ఒక పేపర్ చూస్తూ సమకాలీన రాజకీయాల గురించి చర్చిద్దామన్నా ఎవరు ఏం మాట వింటారో, ఎవరి నోట్లో నుంచి ఏం ఫిర్యాదు అందుద్దో అని చెప్పి భయంతో రాజకీయాలు కూడా బహిరంగంగా చర్చించలేని దుస్థితి. ఒక అరాచకమైన పరిపాలన. అక్కడ ఏంటంటే ఆ నియోజకవర్గంలో ఎవరైతే అరాచకాలు సృష్టిస్తారో,
ఎవరైతే ఆర్థిక దోపిడీలు చేస్తారో వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చి గౌరవిస్తున్న వ్యక్తి రామకృష్ణారెడ్డి. ఎన్ని అరాచకాలు చేస్తే వాడికి అంత గుర్తింపు, ఎన్ని కబ్జాలు చేస్తే వాడికి అంత గుర్తింపు. అంటే ఎన్ని కబ్జాలు చేస్తే అన్నిట్లో ఈయనకే కదా చెందేది, కాబట్టి వాడికి అంత ప్రాధాన్యత ఉంటుంది. రాజకీయ పదవులు కూడా అరాచక శక్తులకే కట్టబెట్టడం అనేది, మరి హత్యలు చేసేవాళ్ళను, రౌడీజం చేసేవాళ్ళను మీరు చూశారు. బోండా ఉమా గారు, బుద్ధా వెంకన్న గారు, మరి పారా కిషోర్ అడ్వకేట్ మీద ఆ రోజు దాడి చేసిన వ్యక్తిని చివరికి తీసుకొచ్చి మున్సిపల్ చైర్మన్ చేశారు. మరి తోట చంద్రయ్య గొంతు కోస్తున్నాడు ఎంపీపీ మీద కూర్చొని, అతను ఆ రోజు మండల ప్రెసిడెంట్. పరిపాలన ఏ విధంగా ఉందంటే రౌడీలకి, గూండాలకి, దోపిడీదారులకి పెద్దపీటలు వేస్తున్న వ్యక్తి ఈ రామకృష్ణారెడ్డి. ప్రజల ఆస్తులకి భద్రత లేదు. ఖాళీ స్థలం ఉంటే కబ్జాకు గురవుద్దని చెప్పి ఈరోజు అప్పో సప్పో చేసుకొని వాళ్ళు ఒక కాంపౌండ్ గాలు పెట్టుకొని ఒక కరెంటు మీటరు, ఒక చిన్న రూమ్ వేసుకొని కాపాడుకోవాల్సిన పరిస్థితి. లేకపోతే 4 ట్రక్కులు తెల్లారేటప్పటికి రాళ్ళు అక్కడ పడతాయి, అన్న పిలుస్తున్నాడు వచ్చి మాట్లాడుకో అంటారు. ఇదే ఆస్తులకి రక్షణ లేదు, ప్రాణాలకి రక్షణ లేదు, హక్కులకి రక్షణ లేదు. నా కొడుక్కి ఏదన్నా ఒక ఇన్కమ్ సర్టిఫికెటో క్యాస్ట్ సర్టిఫికెటో కావాలి అంటే ఈ ఎంఆర్ఓ ఆఫీస్లోనో వెళ్ళు, పోయి ఫలానా వ్యక్తిని తీసుకొని రా, ఫలానా వైసీపీ నాయకుడిని తీసుకొని వస్తే సర్టిఫికెట్. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు అది. నా క్యాస్ట్ సర్టిఫికెట్, నా ఇన్కమ్ సర్టిఫికెట్ నేను తీసుకోవడం కోసం కూడా ఇంకొక వ్యక్తిని ఆశ్రయించాలి. ఇలాగ సాగరు పక్కనే ఉంది, తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు, సాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇప్పుడు 4 టర్ములు చేసి 5వ టర్మ్ చేస్తున్నారు. అసలు ఇలాంటి అభివృద్ధి జరగలేదా? జరగలేదనే బహిరంగ చర్చకి అనేక సార్లు సవాల్ చేస్తాం. ఈరోజు పల్లెకు వెళ్దాం, ఎక్కడ నీటి సమస్య ఉంది, ఏ గ్రామంలో పోయినా మంచినీళ్ళు. ఈరోజు దురదృష్టం ఏంటంటే మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ వాళ్ళు డబ్బులు వెచ్చించి ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలుకునే దుస్థితి. బుగ్గవాగు రిజర్వాయర్ ఉంది పక్కనే. ఎన్నికల హామీలో బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఇస్తామన్నారు. వరికపూడిసెల పూర్తి చేస్తేనే ఓటు అడుగుతానన్నాడు. ఇప్పుడేమో శిలాఫలకం వేశాడు. మొన్నేదో వచ్చి మంత్రులందరూ వచ్చేసి అక్కడ ఏదో పర్యవేక్షణ చేయటానికి అక్కడేముంది, తాత్కాలికంగా 4 జేసీబీలు అద్దెకు తీసుకొని వచ్చి ఒక గుంత తీశారు. ఆ గుంత తీసిన దాన్ని ఈ మంత్రులను, ఈ శాసనసభ్యులందరూ వచ్చి దాని పర్యవేక్షణ. ఆ గుంత తీసింది ఎందుకంటే స్టేజీ మీద శిలాఫలకం వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ శిలాఫలకం చేసి ఆ గుంతలో వేసి బోడిచ్చడానికి ఏమని నా అనుమానం. అంటే ఎన్నిసార్లు వేస్తారు శిలాఫలకాలు? ఎన్నిసార్లు అయినా వేస్తారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వేశారు, చంద్రబాబు నాయుడు గారు వేశారు, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి వేశారు. ఎన్నిసార్లు వేస్తారు మీ ప్రాజెక్టుకి? అదే దురదృష్టం. గతంలో అటవీ అనుమతులు కొంచెం క్లిష్టతరంగా ఉండే. మా మదరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రామకృష్ణారెడ్డి మీ అమ్మ టైంలో ఏం అభివృద్ధి చేసింది, మాచర్ల చరిత్రలో లిఫ్ట్ ఇరిగేషన్ అనేది తీసుకొచ్చిందంటే మా నాన్నగారు గురజాల శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏకోనంపేట దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చారు, చిన్నదే అది. మా అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ ఒక 5,000 ఎకరాలు పారేది. ఆ రోజు అటవీ అనుమతులతో సహా తీసుకొచ్చి పూర్తి చేసింది ఆమె 99లోనే, 2004 మధ్యలో. అదే ప్రాజెక్టులన్నీ ఈరోజు మూలనబడి ఉన్నాయి. నేను అభివృద్ధి చేయడం కాదు, పాత ప్రాజెక్టులు మెయింటైన్ చేయలేకపోతున్నాడు. ఆ మోటార్లు కాలిపోతే దాన్ని పట్టించుకునే దిక్కు లేదు. ఈరోజు మళ్ళీ మేమేదో చేసామంటాడు. అట్లాగే పేట సన్నగండ్ల దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది. అట్లాగే ధర్మవరం గ్రామంలో నాబార్డు నిధులు ఉన్నాయి, కానీ 5 సంవత్సరాల్లో ₹1 వెచ్చించి అక్కడ పనులు చేయలేదు. అంటే అభివృద్ధి చేశామని చెప్తాడు. ఏం చేసావు? 15 ఏళ్ల సుదీర్ఘ కాలంలో నువ్వు చేసిన ఈ పల్నాడులో అభివృద్ధి ఏంటంటే, నాకు మాచర్ల సెంటర్లో డివైడర్లు తప్పితే ఇంకేం కనపడలేదు. రోడ్డు మీద డివైడర్లు మాత్రం కట్టారు, అడగు బొమ్మ విగ్రహాలు మాత్రం వేశారు. అంతకుమించి అభివృద్ధి ఏం కనపడలా. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడలా. కేవలం సిమెంట్ రోడ్లైనా ఏమన్నా వేసాయంటే 14-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ హయాంలో 25,000 కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో వేసిన సందర్భంలో అక్కడ సిమెంట్ రోడ్లు వేయటం మాత్రం పల్లెల్లో జరిగింది. ఈయన హయాంలో అక్కడ జరిగిన అభివృద్ధి ఏమీ లేదు.
ఆయనకి ఈ అభివృద్ధి గురించి ప్రజల గురించి ఆలోచించే తీరిక కూడా లేదు వాస్తవంగా పాపం. ఎందుకంటే అనుక్షణం ఎక్కడ ఆదాయం వస్తుందా, ఎక్కడ స్థలాలు ఉన్నాయా, ఎక్కడ ఆక్రమణ చేయాలా, ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవడు అవతల పార్టీ వాడితో మాట్లాడుతున్నాడా, దీనిపైన ఉన్న శ్రద్ధ మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం. 15 సార్లు 4 సార్లు ఓటేసి నన్ను గెలిపించిన ఈ ప్రజలకి ఎంతో కొంతైనా రుణం తీర్చుకున్న ఇంగిత జ్ఞానం ఇతని ఏ కోసైనా లేదు. ఇప్పుడు మీరు ప్రజల్లో తిరుగుతున్నారు, టోటల్గా ప్రజల నుంచి ఎలాంటి డిమాండ్ వినిపిస్తుంది, వాళ్ళు ఏమేమి కోరికలు అడుగుతున్నారు మిమ్మల్ని? ప్రజలు అడిగేది ఏంటంటే, మాకు ఈ అరాచక పరిపాలన లేకుండా చేయండి, మాకు తాగునీరు సాగునీరు కావాలి. అట్లాగే ఈ ప్రాంతంలో చదువుకున్న బిడ్డలు చాలామందికి ఉద్యోగాలు లేవు. ఈ చాలామంది ప్రజలు ఈ మత్తుకి బానిసలై ఈ మద్యం దాగి చనిపోతూ ఉన్నారు, కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి, మెరుగైన వైద్యం లేదు మాచర్లలో. 100 పడకల ఆసుపత్రి చేస్తానని చెప్పేసి ఆ రోజు ఏనాడో వాగ్దానం చేశాడు. ఈనాటికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. మరి బుగ్గవాగు నుంచి మాచర్ల పట్టణానికి తాగునీరు తీసుకొస్తానని చెప్పాడు, ఒక్క అడుగు ముందుకు వేయలేదు. ఇక సాగునీరు ఇందాక చెప్పాను, వరికపూడిసెల స్టేజీ మీద అట్టహాసంగా ఆ రోజేమో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఓటు అడుగుతానంటాడు, ఈరోజేమో శంకుస్థాపన చేసి ఓట్లు అడుగుతానంటాడు. ఈ వైవిధ్యం రికార్డింగ్స్తో సహా నీ మాటల్లో నీ భాషలో నువ్వు చెప్పిందే మేము అన్నీ చూపించాం. నిన్నొచ్చేసి హడావుడిగా మా 2 మంత్రుల్ని, మాజీ ఓడగొట్టిన నాగేలు ఒకటి, తాజా మాజీ జలవనరుల శాఖ మంత్రులు తీసుకొని వచ్చి ఒక 10 బార్లు గుంతదోవి అక్కడ ఏదో పనులు జరుగుతున్నట్టుగా వీళ్ళు పర్యవేక్షణకు పోయినట్టుగా అనుకుంటుంటే పల్నాడు ప్రజలు నవ్వుకుంటున్నారనమాట. వీళ్ళు వెనకాల వెళ్ళంగానే ఆ జేసీబీలు మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళిపోయినాయి. ఈ విధంగా పల్నాడు ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం తప్పితే భావోద్వేగాలను రెచ్చగొట్టడం, లేకపోతే గ్రామాల్లో గొడవలు సృష్టించటం, తన వర్గాన్ని జారిపోకుండా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా గ్రామాల్లో గొడవలు రెచ్చగొడతా ఉన్నారు. పోలీస్ కేసులు, తప్పుడు కేసులు ఇటు తెలుగుదేశం వర్గీయుల మీద పెడతా ఉన్నాడు. దీనికి పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సహకరిస్తూ వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ పాలసీని అయితే అమలు చేస్తూ ఉన్నాడో, విభజించు పాలించు, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తే, ఒక వ్యక్తితో తిట్టిస్తే ఆ వ్యక్తి సచ్చినట్టు మన దగ్గర పడుంటాడు అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎట్లా అమలు చేస్తున్నాడో అదే విధానం ఇక్కడ అమలు చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పటివరకు ప్రశాంతంగా ఉండే పల్నాడులోన జోలకంటి బ్రహ్మానందరెడ్డి అడుగు పెట్టిన తర్వాత ఫ్యాక్షనిజం స్టార్ట్ అయ్యింది, మర్డర్లు ప్రారంభమయ్యాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే మర్డర్ గురైన వాళ్ళు ఎవరు, హత్య కావించబడ్డోళ్ళు ఎవరు, చెప్పు తీసుకొని కొట్టాలి వీళ్ళని. అంటే మీరు మర్డర్లు చేసి బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత మర్డర్లు జరిగినాయంటే సిగ్గుందా? మర్డర్ చేసింది మీ ఎంపీపీ, మర్డర్ చేసింది జల్లైన్, మర్డర్ చేసింది మీ వాళ్ళు. మొన్న జంగమేశ్వరపాడు మీద దాడి చేసి 3 గాయపరిచింది మీ వాళ్ళు. మేము ఎక్కడ కొట్టాము? మా వాళ్ళ మీద దాడి చేసి ఈయన వచ్చాడు కాబట్టి జరుగుతున్నాడు. అంటే ఈయన వస్తే నువ్వు దాడులు చేస్తావా? అది కూడా నా తప్ప? సిగ్గులేనే, అసలు సిగ్గనిపీట్ల భాష మాట్లాడటానికి. మాకు సంబంధం లేదంటాడు. మీ ఎంపీపీ గొంతుకు వస్తుంటే మాకు సంబంధం లేదంటే ఇంతమంది సిగ్గుమాలి విధానాలు మాట్లాడేవాడు ఎవడన్నా ఉన్నాడా? అభివృద్ధి చేశానంటా చూపిద్దురా నీ అభివృద్ధి ఏంటో, నీ అవినీతి మీద, నీ అభివృద్ధి మీద, లేకపోతే నా అభివృద్ధి మీద, నా అవినీతి మీద, నా అరాచకాల మీద ప్రజల్లో పోదందా, చర్చిద్దా? ఎంతసేపు మసిబూసి మారేడుగాయ చేసి పల్నాడు ప్రజలు అమాయకులు అని చెప్పేసి వీళ్ళకి ఏం కావాలి, ఎంతసేపు ఏదో ఒకటి రెచ్చగొట్టేసి వాళ్ళని నా చుట్టూ తిప్పుకోవాలనే ఒక ప్రయత్నం తప్పితే ఈ ప్రాంతాల్లో నువ్వేం అభివృద్ధి చేసావు? 3 సార్లు మా అమ్మ ఒక మహిళగా ఆ రోజు నాగార్జున సాగర్ బ్రిడ్జి మీద మరి ఆ రోజు ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టు మీద ఆపేసినప్పుడు మరి ప్రత్యామ్నాయం లేదు, రైతులు మిర్చి హైదరాబాద్ తీసుకెళ్ళాలా,
మరి రైతాంగం ఇబ్బంది పడుతుంది. అట్లాగే క్యాపిటల్ హైదరాబాదు కాబట్టి ఆ రోజు నాగార్జున సాగర్ దగ్గర ఒక బ్రిడ్జ్ తీసుకొచ్చినాం, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చింది, మరి చంద్రవంక దగ్గర ఒక బ్రిడ్జి. ఇట్లా కొన్ని పథకాలు ఆమె తీసుకొని వచ్చి ఆమె చేసింది. సెంట్రల్కి ఢిల్లీకి వెళ్ళి అటవీ అనుమతులు ఆమె తీసుకొని వచ్చి ఆమె ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పూర్తి చేసింది. నువ్వేం చేసావు? ఈరోజు కాంట్రాక్టర్లు ఎవరైనా అనుమతి వచ్చిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలంటే నీ దెబ్బకి తట్టుకొని భయపడి పారిపోతా ఉన్నారు. అంటే ఇంత భయంకరమైన రాజకీయాల్లో పార్టీ ఎంతమందిని పోగొట్టుకుందండి? కార్యకర్తలను ఎంతమందిని పోగొట్టుకుంది? నాయకులను ఎంతమంది పోగొట్టుకుంది? ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు, భవిష్యత్తులో మాచర్లలో అరాచకం ఉండకూడదు. ఇలాంటి పిన్నెల్లిని సాగనంపితేనే ఈ మాచర్లకు స్వేచ్ఛ, స్వాతంత్రం, ఎవరి బతుకు వాళ్ళు బతకచ్చు. కనీసం ఏ రాజకీయ పార్టీ మాకేమీ సహాయం చేయాల్సిన అవసరం లేదయ్యా బాబు, మా బతుకు మమ్మల్ని బతకనిస్తే చాలు అనే పరిస్థితిలో ఈరోజు మాచర్ల నియోజకవర్గం ప్రజలు వచ్చారు. మీరు పోయి మాచర్లలో సర్వే చేసినా చాలామంది మొహం చాటేస్తారు. ఎందుకు చాటేస్తారు? కనీసం అతని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కూడా అక్కడ లేదు. కాబట్టి భయంతో ఉన్నారు. ఏ మాట చెప్పాలన్నా ఎవరేం చెప్తారో, మా నెత్తి మీద ఏం కేసు పెడతారో అని భయపడే పరిస్థితులు. కాబట్టి ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. మేము పెట్టకపోయినా పర్వాలేదు, మాకు ఎవరైనా మా బతుకు మమ్మల్ని బతకనిస్తే చాలనే పరిస్థితిలో మాచర్ల ప్రజానీకం ఈరోజు అక్కడ ఉన్నారు. ఇలాగా మరో ఆరోపణ మీపై ఉన్నది, జోలకంటి ఏదో ఎన్నికలప్పుడు వచ్చి రాజకీయం చేస్తారు, తర్వాత వలస పక్షిలాగా ఎగిరిపోతారనేది అతిపెద్ద ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలా, బెంగళూరులో ఇల్లు కట్టుకోవాలా, చెన్నైలో ఇల్లులు కట్టుకోవాలా. ఉన్నది ఒకటే ఇల్లు, మా నాన్న కట్టాల ఇల్లు, మా తాత కట్టాడు, ఈరోజు మా అన్న కట్టాడు ఇల్లు, బ్రహ్మారెడ్డి కూడా కట్టలా ఇల్లు. అంటే వలస పక్షులు పోవటానికి నువ్వు గూళ్ళు అక్కడ సిద్ధం చేసుకుని నన్ను మాట్లాడితేట? ఎన్నికల అనంతరం ఓటమి తప్పదు కాబట్టి మనం పోవటానికి సిద్ధం అనుకుంటూ అక్కడ ఇల్లు కట్టించుకుంటుంది నువ్వు. నీకు హైదరాబాదులో ఎందుకు అవసరం ఇల్లు? నువ్వు వలస పోవడానికి నువ్వు సిద్ధం అయ్యావు. నేను అక్కడి నుంచి బయట నుంచి వచ్చి నేను ఊర్లో ఇల్లు కట్టుకున్నా. ఏదో అతను పోతే మళ్ళీ మీ బతుకు నా దగ్గరికే రావాలి, బ్లాక్మెయిలింగ్ అనమాట, ప్రజల్ని బెదిరించే ధోరణి అనమాట. అది నా మీద చేసే ఆరోపణ. బ్రహ్మానంద రెడ్డి ప్రజలకు ఈ ఎన్నికల్లో గెలిస్తే ఏం చేయబోతున్నారు? ఎలాంటి ప్రణాళికలు మీ దగ్గర ఉన్నాయి? వాళ్ళు ఏదైతే చెప్పారో వరికపూడిసెల ప్రాజెక్టు సంవత్సరన్నర కాలం లేకపోతే 2 సంవత్సరాల్లో మా ప్రాంతంలో నీరు పారించి చూపిస్తాం. అలాగే త్రాగునీరు సమస్య అనేది ఈ నియోజకవర్గంలో లేకుండా చేస్తాం. అంతేకాదు 100 పడకల ఆసుపత్రిని మాచర్లలో ఏర్పాటు చేసి దానితో పాటు ప్రత్యేక ప్రసూతి విభాగాన్ని, క్రిటికల్ కేర్ విభాగాలని కూడా ఏర్పాటు చేస్తాం. అంతేకాదు ఈ విద్య ఏదైతే పల్నాడులో నిరక్షరాస్యత ఎక్కువ ఉందో దాన్ని పారదోలటానికి విద్యా సంస్థలను తీసుకొస్తాం, జూనియర్ కాలేజీలను తీసుకొని వస్తాం, పాలిటెక్నిక్ కాలేజీని తీసుకొని వస్తాం. చిన్న పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు మేము హామీ ఇవ్వలేము, కానీ యువత ఉపాధి కోసం చిన్న పరిశ్రమలను కూడా తీసుకొచ్చే ప్రయత్నం మాకేంటంటే మా అదృష్టం, మా ఎంపీ గారు వచ్చారు, కృష్ణదేవరాయలు గారు. ఆయన అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన సహకారంతో ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఎన్నో కానీ పరిశ్రమలు అయితే తీసుకొని వస్తాం. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ కూడా మీ ప్రభుత్వం వస్తే చేస్తారా, బ్రహ్మానంద రెడ్డి ఈ గెలిస్తే చేస్తారా? మరి మా ప్రభుత్వం నేను గెలవాలి కదా, మా ప్రభుత్వం వచ్చినా నేను చేస్తాను. ఇప్పుడు నేను చేయటానికి నేను ధనవంతుడిని కాదు, నేను ఒక్కడిగా నేను ఏదో ఖర్చు పెట్టి చేశాను. మా ప్రభుత్వం వచ్చినప్పుడు నేను ఇచ్చే హామీలు మాచర్ల ప్రజలకి. మీరు శ్రీకృష్ణదేవరాయల ప్రస్తావన తీసుకొచ్చారు. నిజంగా నేను ఎంపీగా ఉంటూ సిట్టింగ్ అధికార పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చారు. ఎలా ఉంది? మీ దాదాపు 7 నియోజకవర్గాలు ఆయన పరిధిలో ఉన్నాయి. ఎలా ఉంది మీ ఇన్ఛార్జీలు కానీ, మీ కాబోయే ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళ సహకారం ఎలా కనిపిస్తుంది ఆయనకి? శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీ అయిన తొలి రోజుల నుంచి ఆయన మేము అబ్జర్వ్ చేస్తాము. ఈరోజు మా పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎక్కడా వ్యక్తుల్ని విమర్శించదు. ఆయన ఆలోచన ఎంతసేపు
నేనేం చేస్తాను ఈ ప్రాంతానికి అని చెప్తాడు తప్పితే నేనేదో ఆ ప్రతిపక్షం వాళ్ళని అది పొడుస్తానో ఇది పొడుస్తానో లేకపోతే ఆ మిగతా అభ్యర్థుల మీద ఆరోపణలు ఇవి సంధించడం అనేది ఆ రోజు చేయలేదు, ఈ రోజు చేయటం లేదు. అది ఆయన వ్యక్తిత్వం. మాకొక ధైర్యం ఏంటంటే వరికపూడి సెల అనుమతులు ఏవైతే వచ్చినాయో అవి కేవలం శ్రీకృష్ణదేవరాయలు గారి కృషి. మరింత ఉత్సాహంగా ఈ పల్నాడు ప్రజలు ఏంటో ఆయన చూశారు. అవసరమైతే ప్రాణం ఇస్తారు వ్యక్తి కోసం. అలాంటి వ్యక్తుల కోసం ఆయన ఖచ్చితంగా ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఆయన 100% మా ప్రాంతం మీద దృష్టి పెడతాడు. ఆయన సహకారంతో, చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఆయన కూడా చూశారు అనేక సార్లు మాచర్ల నియోజకవర్గం మిగతా ప్రాంతాల కన్నా ఏ విధంగా వెనకబడి ఉందని. ఎందుకంటే గుండ్లపాడులో చంద్రయ్య గారు చనిపోయినప్పుడు ఆయన స్వయంగా చూశాడు ఇళ్ళు పరిస్థితులన్నీ. ఖచ్చితంగా మాచర్ల ప్రాంతం మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మీకు మేము గెలిచి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మాచర్ల రూపురేఖల్ని మీకు మళ్ళీ చూపిస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది నేను ఎమ్మెల్యే కార్యక్రమంలోన మాచర్ల నుంచి నేను ఎమ్మెల్యే అయితే చేసి చూపిస్తామనేది బ్రహ్మానంద రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి మరోవైపు ఏదైతే ఒక అరాచకమని ప్రజలు విమర్శిస్తున్నారో, పార్టీలు విమర్శిస్తున్నారో దానికి ఒక ఫుల్ స్టాప్ పెడతామని స్పష్టం చేస్తున్నారు. మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ గణేష్.